ఆ నీళ్ళలో ఫ్లోరైడ్ ఉండి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కూడా వస్తాయి. అందుకే నేను అన్ని ఆలోచిస్తున్నాను, శాస్త్రీయంగా ఆలోచిస్తున్నాను, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. ఇవన్నీ ఆలోచించి ఎప్పటికప్పుడు మీ అందరికీ గైడ్ చేస్తాం. మీది ఒక ప్రాంతం, నేను రాష్ట్రం అంతా చూసినప్పుడు ఒక ఐడియా ఇస్తే దాన్ని అమలు చేసే బాధ్యత మీది, మీకు సహకరించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ప్రపంచమంతా కూడా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మన వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మనం పర్యావరణాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎప్పుడన్నా వర్షాలు పడితే విపరీతంగా ఒకే ప్రాంతంలో పడతాయి, పడకపోతే వర్షాలే పడవు. ఒక సీజన్లో పడతాయి, ఇంకో సీజన్లో పడవు. దీనివల్ల మెట్ట పైర్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా మనం ఇబ్బందులు పడే పరిస్థితికి వస్తున్నాం. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకోవడమే కాకుండా ప్రజా చైతన్యం కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే పెట్టింది నీటి భద్రత అన్నాను, నీరే ప్రగతి అన్నాను, ఇంకో పక్క జలహారతి అన్నా. ఈరోజు భూమి ఉంది, భూమాత ఉంది, తల్లి తర్వాత మనకు సర్వస్వం ఇచ్చేది భూమే ఇస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమిని నమ్మిన వ్యక్తి రైతు అవునా కాదా అని అడుగుతున్నా. తెల్లవారితో నిద్ర లేసి మన పొలం దగ్గరికి మనం పోతున్నామా లేదా అని అడుగుతున్నా. ఒక్కొక్కసారి వర్షం పడకుండా ఏది భూమి ఉందో నీరు లేకుండా దాహార్తితో బాధపడే పరిస్థితి వస్తా ఉంది. అందుకే నేను ఒకటే ఆలోచించాను, జలహారతి రావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అదే నిజమైన జలహారతి మనం ఇచ్చేది మన భూమాతకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. జలహారతి ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే భూతల్లి శాంతిస్తే మనకు సర్వస్వాన్ని ఇస్తుంది. తల్లి మనల కంటే తిండి పెట్టేది భూమి, మనకు నీళ్లు ఇచ్చేది భూమి, ఆహారాన్ని ఇచ్చేది భూమి. అలాంటి భూమి దాహంతో బాధపడితే మంచిదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మనం ఆలోచించుకొని ఎక్కడ కూడా అలాంటి ఇబ్బంది లేకుండా అది మన చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు నేను కూడా అన్న హజారేని పిలిపించి ఏదైతే నీటి పరిరక్షణ కోసం వాటర్ షెడ్ డెవలప్మెంట్లు చేశాం, అదే సమయంలో రాజేంద్ర సింగ్ని పిలిపించి ఈ నదులన్నీ కూడా ఏ విధంగా రిడ్జ్ టు వ్యాలీ కింద ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఒకప్పుడు అడవుల చుట్టూరు కంటూర్ ట్రెంచెస్ కొట్టాం, అడవుల్లో స్టాగర్డ్ ట్రెంచెస్ కొట్టాం. ఎక్కడ వర్షం పడితే అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలని ముందుకు పోయాం. ఒక ఉదాహరణ, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటీవల దేవుడి దగ్గరికి పోయారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కల్తీ గీకత వేరే ఉంది, అది నేను మీతో మాట్లాడతా. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1924 కల్తీ గీ జరిగింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదం తయారైందా లేదని అడుగుతున్నా. రిపోర్ట్లు వచ్చాయి, కడాన దేవునికి ఇచ్చే గీలో కూడా అనిమల్ ఫ్యాట్ ఉందని, లేకుంటే ఇలాంటివన్నీ పెట్టి కెమికల్స్ అన్ని మిక్స్ చేశారని. మనల్ని కాపాడాడంటే ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అలాంటి పరిపాలన జరిగింది. నన్ను కూడా కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. ఆ రోజు నా మీద దాడి జరిగితే
అలాంటి అపచారాన్ని మనం అందరం కూడా క్షమిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా